నమస్తే అండి అందరికీ. నేను మీ సోదరి లక్ష్మి. తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 8 విన్నర్ గౌతమ్ గారు ఎందుకు అవ్వాలి? మిగతా వారికన్నా అని అనుకునే వారికి నా అనాలిసిస్ ప్రకారం ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్ షోలో ఉన్న తీరును బట్టి కంపేర్ చేసి ఓన్లీ గౌతమ్ గారు మిగతా వారికన్నా ఎలా బెస్ట్ అనే చెప్తాను. వైల్డ్ కార్డ్‌గా వచ్చి టాస్క్‌లో జెన్యూన్‌గా 100% ఎఫర్ట్స్ పెట్టి మెగా చీఫ్ కంటెండర్ అయ్యి అదే వీక్‌లో ఆడియన్స్ సపోర్ట్ లేక ఎలిమినేషన్ అవ్వబోయి మణికంఠ గారి సెల్ఫ్ ఎవిక్షన్‌తో షోలో కంటిన్యూ అయ్యి ఎంతో బాధను దిగమింగుకుంటూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌తో ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఆడుతూ నామినేషన్‌లో ఎటువంటి గ్రూప్ గేమ్స్ మరియు సేఫ్ గేమ్ లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా తను పాయింట్స్ పెడుతూ తనకు పోటీ వస్తారనుకున్న వారిని ఫేక్ ఫ్రెండ్‌షిప్‌తో కన్నింగ్ స్ట్రాటజీలతో కాకుండా డైరెక్ట్‌గా పాయింట్స్ పెట్టి వాళ్ళని ఎదుర్కొనే విధానం, గ్రూప్ గేమ్స్ వల్ల ఒకరితో ఆర్గ్యూ చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి తనకు ఎదురు వచ్చిన వాళ్ళలో వాళ్ళు కూడా బలుకొని గౌతమ్ గారిని టాస్కుల నుంచి తప్పించిన బుద్ధి బలంతో వాళ్ళని ఎదుర్కొన్న విధానం, హౌస్లో తనకు సపోర్ట్ లేకపోయినా సోలోగా ఆడుతూ మిగతా వారికి అవకాశం వచ్చినప్పుడు సపోర్ట్ ఇస్తూ సంచాలక హౌస్ మేట్స్ అందరికీ సమాన్యాయం చేస్తూ హౌస్ మేట్స్తో సరదాగా ఉన్నంతసేపు తన వంతు ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళ బ్యాక్ పిచ్చింగ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా తనని ఇన్వాల్వ్ చేసిన కట్ చేసే విధానం, వీకెండ్స్ హోస్ట్ దగ్గర నుంచి కూడా ఏమాత్రం ఎంకరేజ్మెంట్ లేకపోయినా వాళ్ళు అన్న మాటలను ఓర్చుకుని సహనంగా ఉంటూ ఎక్కడా హోప్స్ను కోల్పోకుండా ఆ టెస్ట్లో కూడా పాస్ అయ్యి బిగ్ బాస్ షో సీజన్ 8ని మిగతా కంటెస్టెంట్స్ డల్గా కూర్చోపెట్టిన సమయంలో వైల్డ్ కార్డుగా వచ్చి తన తోటి కంటెస్టెంట్స్ వేసే ఫేస్ ఫేక్ ఫ్రెండ్షిప్ స్ట్రాటజీలకు అవకాశం ఇవ్వకుండా ఆడియన్స్ అందరికీ షో చూడాలన్న ఇంట్రెస్ట్ కల్పించిన గౌతమ్ గారు ఎటువంటి మాస్క్ లేకుండా సేఫ్ గేమ్ ఆడకుండా కన్నింగ్ స్ట్రాటజీ లేకుండా అటు శారీరకంగా ఇటు మానసికంగా బెస్ట్ ఇస్తూ 100% జెన్యూన్ ఎఫర్ట్ పెట్టిన గౌతమ్ గారు విన్నర్ అవ్వాలి. గౌతమ్ గారు విన్నర్ అయితేనే బిగ్ బాస్ షో టైటిల్కి న్యాయం జరుగుతుంది. నమస్తే అండి అందరికీ. నేను మీ సోదరి లక్ష్మి. తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 8 విన్నర్ గౌతమ్ గారు ఎందుకు అవ్వాలి మిగతా వారికన్నా అని అనుకునే వారికి నా అనాలిసిస్ ప్రకారం ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్ షోలో ఉన్న తీరును బట్టి కంపేర్ చేసి ఓన్లీ గౌతమ్ గారు మిగతా వారికన్నా ఎలా బెస్ట్ అనేది చెప్తాను. వైల్డ్ కార్డుగా వచ్చి టాస్క్లో జెన్యూన్గా 100% ఎఫర్ట్స్ పెట్టి మెగా చీఫ్ కంటెండర్ అయ్యి అదే వీక్లో ఆడియన్స్ సపోర్ట్ లేక ఎలిమినేషన్ అవ్వబోయి మణికంఠ గారి సెల్ఫ్ ఎవిక్షన్‌తో షోలో కంటిన్యూ అయ్యి ఎంతో బాధను దిగమింగుకుంటూ ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా ఆత్మస్థైర్యంతో పట్టుదలతో ఆడుతూ నామినేషన్‌లో ఎటువంటి గ్రూప్ గేమ్స్ మరియు సేఫ్ గేమ్ లేకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా తన పాయింట్స్ పెడుతూ తనకు పోటీ వస్తారనుకున్న వారిని ఫేక్ ఫ్రెండ్షిప్‌తో కన్నింగ్ స్ట్రాటజీలతో కాకుండా డైరెక్ట్‌గా పాయింట్స్ పెట్టి వాళ్ళని ఎదుర్కొనే విధానం, గ్రూప్ గేమ్స్ వల్ల ఒకరితో ఆర్గ్యూ చేసినప్పుడు మిగతా వారందరూ కలిసి వచ్చి తనకు ఎదురు వచ్చిన వాళ్ళలో వాళ్ళు కూడా బలుక్కొని గౌతమ్ గారిని టాస్క్ నుంచి తప్పించిన బుద్ధిబలంతో వాళ్ళని ఎదుర్కొన్న విధానం, హౌస్లో తనకు సపోర్ట్ లేకపోయినా సోలోగా ఆడుతూ మిగతా వారికి అవకాశం వచ్చినప్పుడల్లా సపోర్ట్ ఇస్తూ సంచాలక హౌస్ మేట్స్ అందరికీ సమాన్యాయం చేస్తూ హౌస్ మేట్స్తో సరదాగా ఉన్నంతసేపు తన వంతు ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళ బ్యాక్ పిచ్చింగ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా తనని ఇన్వాల్వ్ చేస్తున్న కట్ చేసే విధానం, వీకెండ్ హోస్ట్ దగ్గర నుంచి కూడా ఏమాత్రం ఎంకరేజ్మెంట్ లేకపోయినా వాళ్ళన్న మాటలను ఓచుకుని సహనంగా ఉంటూ ఎక్కడ హోప్స్ను కోల్పోకుండా ఆ టెస్ట్లో కూడా పాస్